రేపు ఖమ్మం జిల్లా కేంద్రంలో సకల ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ వన సమరాధన సమ్మేళన కార్యక్రమం నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 10 ఏళ్లు ఉద్యోగుల ఐక్యతను గత ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. రాజకీయ కులమతాలకు అతీతంగా ఉద్యోగులందరూ ఒకటే అనే భావ వ్యాప్తికి శ్రీకారం చుట్టేందుకు నవంబర్ 3న చెరుకూరి మామిడి తోట వేదిక కాబోతుందని 54 సకల ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. ఇక ప్రగతిశీల అభ్యుదయ భావాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఖమ్మంలో మన వన సమరాధన కార్యక్రమంతో రాష్ట్ర ఉద్యోగులకు ఐక్యత సందేశాన్ని ఇస్తామంటున్న 54 సకల ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఏకం చేసేందుకు ఖమ్మం గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన అనేక మంది నేతలు ఏకమై నవంబర్ 3వ తారీఖున గత 10 సంవత్సరాలుగా ఎన్నడలేని విధంగా ఖమ్మం కేంద్రంగా ఉద్యోగులందరినీ ఏకం చేసేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉద్దేశానికి చెప్పడం కోసం మనతో పాటు యూనియన్ ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారికి వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉద్దేశం ఏంటి? గత 10 ఏళ్ళుగా ఎన్నడలేని విధంగా ఖమ్మం జిల్లాలో ఉంటున్న అన్ని సకల ఉద్యోగులందరూ కూడా ఏకమై తీసుకుంటున్నటువంటి ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సాంప్రదాయం గత 10 సంవత్సరాలు లేకపోవచ్చు. ఆ ప్రభుత్వ విధానాలు, భావస్వేచ్ఛ లేకపోవటం, సంఘాలని పటిష్టపరచకుండా నిర్వీర్య చేయడంలో భాగంగా మమ్మల్ని అణిచివేతకు గురి అయ్యాం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కానీ ఇవి కామన్గా సాంప్రదాయం. ఇది సకల ఉద్యోగుల డిపార్ట్మెంట్ వైజ్గా సకల ఉద్యోగులు, తర్వాత టీఎన్జిఓస్కునో టీజీఓస్కునో 4th క్లాస్ ఎంప్లాయీస్నో ఈ కామన్. కానీ ఈ 10 సంవత్సరాలు ఎవరు కలిసినా, ఏ మీడియా ముందుకు పోయినా, ఎక్కడ మాట్లాడినా ఒక నిషేధం అనేది కనపడని ఇడెన్ నిషేధం అనేది కొనసాగింది. ఇప్పుడు మాకు భావస్వేచ్ఛ వచ్చింది, పూర్తిగా ప్రజాస్వామిక వాతావరణం వచ్చింది. మళ్ళీ ఖమ్మం జిల్లా కూడా అణిచివేతకి 10 సంవత్సరాల నుంచి అణిచివేతకి అభివృద్ధిలో, సంక్షేమంలో ఉద్యోగులుగా ఎక్కడైనా నా గర్క నా ఘాటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి మధ్యలో అన్నింటిలో ఖమ్మం ఉద్యోగులుగా ఉండి అభివృద్ధిలో, సంక్షేమంలో, ఉద్యమాల్లో ప్రతిదానికి ఖమ్మం జిల్లానే ఉండి కానీ ఒక వివక్షకు గురి అయినారు. అందులో ఎంప్లాయీస్ అయినా జర్నలిస్ట్ అయినా ఒక భాగమే. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్య వాతావరణం వచ్చింది. మాకు ప్రభుత్వంలో మా మంత్రివర్యులు, మా శాసనసభ్యులు 3 ప్రధానమైన మంత్రివర్యులు, మాకు ఒక వాయిస్ వచ్చింది. నాయకత్వంలో కూడా అణిచివేతకు గురి కాబట్టి నాయకులంతా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక కాబడుతున్నాం. కార్యాచరణ ఇటువైపు తీసుకెళ్లడం కోసం, అంటే ప్రధానంగా వీళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం, లేదు ఈ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉన్నారనేటువంటి గుంటను తెలియజేయడం కోసం గతంలో ఉన్న నిర్మాణం మళ్ళీ పునర్నిర్మాణం అయింది అనే ఒక సంకేతం ఇవ్వటం, ఉద్యోగుల యొక్క ఆత్మశైర్యం నింపటం, ప్రభుత్వానికి కూడా ఉద్యోగులంతా ప్రభుత్వం వెంటే ఉన్నారు, వారి సమస్యలను కూడా పరిష్కరించాలి. న్యాయమైన డిమాండ్లు కూడా కాదు, కావలసిన బాకీలు గత ప్రభుత్వంలో అవన్నీ కూడా వీళ్ళంతా ఏకతాటి మీద ఉన్నారు. అంతా ఒకటే. గత ప్రభుత్వంలో నిర్మించిన ఒక డిపార్ట్మెంట్లో 10 సంఘాలు, జర్నలిస్టులు 5 సంఘాలు, వీళ్ళని పిలిస్తే వాళ్ళని ఏ రకంగా అయితే అశాస్త్రీయంగా అసందర్భంగా జిల్లాలు చేసి, జోనులు చేసి, విడదీసి, నాయకత్వానికి కంట్రోల్ లేకుండా చేసి, ఎవరికి కలవకుండా చేసి, అందరిని విచ్ఛేదకరంగా చేసిన దాన్ని మళ్ళీ సంఘటితం చేయాలన్నదే ఈ యొక్క. మీరు చెప్పండి సార్, మొత్తం ఎంతమంది సంఘాలు హాజరవుతున్నారు, ఎలా జరగబోతున్నారు కార్యక్రమాలు? ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు సర్వీస్ మ్యాటర్స్లో కానీ, ఉద్యోగాలలో కానీ, ఉద్యోగ విధుల్లో కానీ వారి పాత్ర అంతా సమిష్టిగానే ఉంటుంది, ఏకతగానే ఉంటుంది. ఈ ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఫస్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతిదాన్ని కూడా ప్రజలకు అందజేస్తూ, మా ఉద్యోగస్తులకు కావాల్సిన టీఏలు కానీ, మా మాకు చెందాల్సిన ప్రతిదీ కూడా చెందే విధంగా మేము ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉంటూ మా ఉద్యోగస్తుల సమస్యలను కూడా పూర్తి స్థాయిలో తీర్చాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఉద్యోగులు ఎలా స్పందన, మొత్తంతో సంబంధం లేకుండా సకల ఉద్యోగులు ఏకం కావాలని ఎలా రిసీవ్ చేసుకుంటాం? దాదాపు 6 సంవత్సరాల క్రితం ఇదే మామిడి తోటలో అందరు ఉద్యోగులు ఒక కుటుంబ సభ్యులతో అందరితో ఇక్కడ సమావేశం చేసుకున్నాం, ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం, వన సమారాధన చేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 54 సంఘాలతోటి ప్రతి సంఘం ఓన్ చేసుకుంది ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు అంతకుముందు టీఎన్జీఓ పూర్తి బాధ్యత తీసుకొని చేస్తున్న కార్యక్రమం నుంచి ఈ రాట్ పరిస్థితి ఎలా ఉందంటే 54 సంఘాలు కూడా మా సొంత కార్యక్రమం జరుగుతుంది, మా అందరి ఉద్యోగుల్ని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబంతో ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి అని ఒక పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు
ఉద్యోగ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. దాదాపు 20,000 మందికి సరిపోయిన ఏర్పాట్లు చేశాం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి ఉద్యోగుల యొక్క ఐక్యతని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని. ఈ హాజరయ్యేటువంటి వాళ్ళందరి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? రాష్ట్ర చరిత్రలోని కనువిని ఎరగని రీతిలో జరుగుతున్నటువంటి ఈ సకల వన మహోత్సవ కార్యక్రమం దరిదాపుగా ఖమ్మం జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహిబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క అధికారులని, అదేవిధంగా అన్ని సంఘాల యొక్క నాయకుల్ని, దాంతోపాటు అందరిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 20,000 కుటుంబాలను ఈ వన సమారాధనకి 12 ఎకరాల తోటలని తీసుకొచ్చేసేసి ఉద్యోగుల యొక్క ఐక్యతను తీసుకెళ్లడంలోని ముందుగా మేము భావిస్తున్నాము. తుది దశకు వచ్చేసింది. తప్పనిసరిగా కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మరి చిరస్థాయిగా నిలిచేటట్టుగా ఈ కార్యక్రమం ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. మీరు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా మరి నలుదిక్కుల ఈ కార్యక్రమాన్ని ఇంకా 2 రోజులే ఉంది, తుది దశకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా సహకరించేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20,000 మంది ఉద్యోగులందరినీ ఏకతాటి తీసుకురావడం కోసం అన్ని ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా, రాజకీయాలకు కూడా అతీతంగా అందరూ ఏకమవుతూ రానున్న రోజుల్లో ఉద్యోగులందరూ ఒక్కటే అని చెప్పి నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగులందరికీ కూడా ఒక ఆదర్శంగా ఖమ్మం జిల్లా నిలవాలని చెప్పేసినటువంటి కాన్సెప్ట్ తోటి తీసుకునే నిర్ణయం ఇప్పటికే సఫలీకృతం అవుతా ఉంది. రేపు లేదు ఎల్లుండి 3వ తారీఖున వందలాది మంది నుంచి వేలాది మంది సంఖ్య వరకు కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో